హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం లాస్ట్ టైం రా బనానా చిప్స్ చేసాం. అంతకన్నా ముందు కాజు కత్లీ ప్రిపేర్ చేసాం. ఈరోజు కురుకురే ప్రిపేర్ చేద్దాం. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం కదా. మనం బయట షాప్స్లో కొంటూ ఉంటాం. వాటిలో అయితే మరి ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు కదా. మన ఇంట్లో అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇప్పుడు చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికి వరిపిండి తీసుకోవాలండి. నేను ఇంట్లో ఉంది కదా అని తడిపిండే వరిపిండి. తడిపిండి అంటే ఇది తడిది కాదు, ఆల్రెడీ తడి బియ్యం మిక్సీ పట్టుకుని ఆడించుకున్న పిండి మాట ఇది. ఇది 1 కప్ తీసుకున్నాను. 1 కప్కి కాస్త తక్కువే ఉంది ఇది తీసుకున్నాను. ఫుల్గా కూడా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో ఇంతే అవైలబుల్గా ఉంది ఇప్పుడు రెడీగా, అందుకని ఇంత తీసుకున్నాను అనమాట. 1 కప్పు తీసుకున్నాం కదా, 1 కప్ కన్నా కొంచెం తక్కువ. ఇదేమో 2 స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తెచ్చుకొని అన్నీ మిక్స్ చేసేసుకుందాం. మనం బియ్యం పిండి తీసుకున్నాం కదండి, బౌల్లో వేసేసుకుందాం. ఏ బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి. మనం రోజు రైస్ వండుకుంటాం కదా, అదే నానబెట్టేసుకొని ఎండబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. లేదా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది వరిపిండి, అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ వేసుకున్నాం కదండి వరిపిండి, 2 స్పూన్స్ శనగపిండి వేసుకుందాం. చిటికెడు సాల్ట్ వేద్దాం, కొంచెం తక్కువ వేద్దాం. ఎందుకంటే మనం కురుకురు చేసేసాక లాస్ట్లో ఉప్పు కారం వేసి మనం టాస్ చేస్తాం అనమాట. దీని లోపల కూడా సాల్ట్ ఉంటుంది, దాని పైన కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకుందాం. ముందుగానే ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పెట్టి స్టవ్ మీద అందులో వేసేస్తాం అనమాట. ఇలా వేసేసుకుని మనం ఇందులోనే కలిపేసుకుంటే మనకి ఈవెన్గా సాల్ట్ కలుస్తుంది, శనగపిండి కలుస్తుంది, బియ్యం పిండిలో ఇవన్నీ చక్కగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని వాటర్ వేసుకోవాలి. మనం ఈ కప్తో కదా పిండి తీసుకున్నాం, ఎంత పిండి తీసుకున్నామో దానికి డబల్ వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువ పిండి తీసుకున్నాను కదా, 1 కప్కి సేమ్ డబుల్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం హీట్ అయ్యాక అప్పుడు మనం పిండి కలుపుదాం. మనకి వాటర్ బాయిల్ అయిపోయినాయండి, బబుల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం పిండి వేసేసి కలిపేద్దాం. వేస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండగట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టేసుకుందాం. ఉండకట్టకుండా కలుపుతూనే ఉండాలండి. మ్యాష్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. అడుగంటకుండా దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు కలిపేసాం కదండి, దగ్గర పడింది. ఇది మనం ఒకసారి ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి కొంచెం దగ్గర పడేలా చేసేసి అప్పుడు కట్టేద్దాం. 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచుదాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిందండి, మూత తీసేద్దాం. ఇప్పుడు స్టవ్ కూడా కట్టేద్దామండి. గట్టి పడిపోయింది ఇంచక్క. స్టవ్ కట్టేసి దీన్ని కొంచెం చల్లారి పెడదాం మూత పెట్టేసి. అప్పుడు మనం కురుకురే షేప్లో చేసుకోవచ్చు. 5 మినిట్స్ అయిపోయిందండి, మనకి కొద్దిగా చల్లారింది. మనం మూత తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం.
ఇది మనం ఇంకొంచెం చల్లారి పెడదామండి. చల్లారి పెట్టి బాగా మ్యాష్ చేయాలన్నమాట. ఉండలే ఉండకుండా కొంచెం ఫ్యాన్ కింద చల్లారి పెట్టేద్దాం. ఈ పిండి అంతా గోరువెచ్చగా అయిన తర్వాత బాగా మ్యాష్ చేస్తూ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చపాతీ పిండిలాగే మరీ సాఫ్ట్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఒకవేళ మరీ టైట్గా ఉంటే చెయ్యి కాస్త తడుపుకొని పిండి కలుపుకోండి. ఒకవేళ పిండి కాస్త లూజ్గా ఉంటే ఎంత లూజ్గా ఉందో చూసుకొని 1 or 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పిండి మనకి రెడీ అయిపోయిందండి. కురుకురే షేప్స్లో తయారు చేసేసుకోవచ్చు. హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా ఉండల్లా చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కురుకురే షేప్లో చేసుకోవచ్చు. ఇలా అన్ని ఉండలు చేసేసుకోవాలండి. చేసేసుకొని మనకి పొడుగ్గా షేప్ ఉంటుంది కదా, కురుకురే షేపు, ఆ షేప్లో చేసేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకోండి. వరిపిండి కదా, చేతికి అంటుకుంటుంది. అన్నీ ఇలా చేసేసుకుందామండి. మనం ఇంతసేపు చేస్తాం కదండి, చేసినంతసేపు కూడా పట్టదు. వాళ్ళు చాలా ఫాస్ట్గా తినేస్తారు పిల్లలు. అయిన వెంటనే అయిపోవాలి. ఇవి కూడా ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఎవరైనా పిల్లలు ఉంటే చక్కగా కబుర్లు చెప్తూ ఇవన్నీ చేసేసుకోవచ్చు. చాలామంది యూట్యూబర్స్ ఇలాంటి వంటలు చేయడానికి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారండి. కానీ వంటలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డీప్ ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కురుకురే అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఐటమ్ అవ్వచ్చు. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్క ఐటమ్ పేలుతుందండి. చిన్నపిల్లలు ఎవరైనా వీడియోస్ చేస్తుంటే కాస్త వాళ్ళ వెనకాల పెద్దవాళ్ళు ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఆయిల్లో ఏదైనా ఐటమ్ ఒక్కొక్కసారి పేలుతుందన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా లోపల కూడా బాయిల్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ట్రిప్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఆయిల్లో వేసిన వెంటనే అయితే అసలు కదపొద్దు. 1/2 మినిట్ ఆగి అప్పుడు కలపండి. వేసిన వెంటనే కలిపేస్తే ఒక్కొక్కటి విడిపోతుందండి, అంటే విరిగిపోతుంది. ఒక్కొక్కసారి అయితే పేలుతాయండి. కాస్త స్టవ్కి దూరంగా ఉండి కలపండి. ఇలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పైన వచ్చే బబుల్స్ అన్నీ ఆగిపోతే మనకి ఫ్రై అయిపోయినాయని అర్థం. ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి, వీడియో తీస్తున్నాం కాబట్టి లేట్ అవుతుందండి. లేకపోతే పక్కన స్టవ్ మీద వంట చేసుకుంటూ కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇంకా తీసేయచ్చు. చూసారా, చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చి ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలాగే సెకండ్ ట్రిప్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసేటప్పుడే ఒకటి పేలిందనమాట. పక్కకు తీసి ప్లేట్లో పెట్టేసాను. అది అలా పేలినప్పుడు నూనె కొద్దిగా బయటకు చిమ్ముతుందనమాట. ఫేస్ దగ్గర పెట్టి డీప్ ఫ్రై చేయొద్దు, కొంచెం దూరంగా ఉండండి. కొద్దిగా చిన్నపిల్లలు ఫ్రెషర్స్ వీడియోస్ చేస్తారు కదా, వాళ్ళు కొంచెం దూరంగా ఉండి చేయండి. వాళ్ళ వెనకాల పెద్దవాళ్ళు ఉండి చూసుకుంటే మంచిదండి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయండి. సెకండ్ ట్రిప్ కూడా తీసేద్దాం. థర్డ్ ట్రిప్ కూడా అయిపోతుందండి. ఇక్కడ అది కంప్లీట్ అయిపోయిందండి. తీసేద్దాం. ఈలోగా మనం ఒక బౌల్లో కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. చిటికెడు సాల్టే వేస్తున్నానండి. ఇప్పుడు ఇవి కూడా తీసేద్దామండి. ఈ కారం సాల్ట్ కలిపేద్దాం. చాట్ మసాలా ఉంటే వేసుకోండి. ఈ బౌల్లో కురుకురేస్ అన్నీ వేసేసుకొని టాస్ చేసేసుకోవాలండి.
ఒకసారి ఇలా పైకి కిందకి టాస్ చేసేసుకుని స్పూన్తో కలిపేసుకోవాలండి. అన్నిటికీ ఉప్పు కారం పట్టేలా చూసుకోవాలండి. అంతేనండి, మన కుర్కురే ప్రిపేర్ అయిపోయింది. ఇలా కొంచెం ఓపిక్గా చేసుకుంటే చక్కగా పిల్లలకి హోమ్ మేడ్ కుర్కురే పెట్టచ్చు. ఇప్పుడు మనం చేసిన కుర్కురే ఎంత గుల్లగా క్రిస్పీగా క్రంచీగా వచ్చినాయో చూడొచ్చు. మన కుర్కురే అయితే ప్రిపేర్ అయిపోయినాయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది, పిల్లలకు కూడా బాక్స్లో స్నాక్స్గా పెట్టచ్చు. మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్దీ కూడా. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.